ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? నీకు 15 నీకు 15 అన్ని 15 ఇచ్చాడు. అది నీకు 15 నీకు 15 నీకు 15. గత 100 రోజుల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందంటే మీరేం చెప్తారు? దానికే బంగారులాగా చేసింది. కాదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మీరేం చెప్తారు? మేము ఒకటి వేస్తుంటే 2 ఏళ్ళకి వెళ్తుంటే ఇంకేం చేస్తాం? ఇంటి ఆడగొతురికేమో 15 ఏళ్ళు, ఏది సంవత్సరానికి ఇచ్చేది 18 అవి కాదు, అన్నీ బాగానే ఎత్తున్నాడు. మరి వైసీపీ వాళ్ళు అంటే ఏమి అమలు చేయట్లేదని చెప్పేసి కూడా తెలీదు, అది వాళ్ళకి తెలీదు. అంటే అన్న పథకాలు అమలు చేస్తున్నారంటారా? చేస్తారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకని 15,000 చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు? తెలియనాడు అందుకే అనేది. గత 100 రోజుల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందంటే మీరేం చెప్తారు? దానికే బంగారులాగా చేసింది. టీడీపీ వచ్చాక బంగారంగా ఉంది. ఇంకా మరి వైసీపీ వాళ్ళు అంటే విమర్శిస్తున్నారు కదా, వీళ్ళు వచ్చి ఎంతవరకు చెప్తారు. ఇప్పుడు ఈయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏలుపూర్ నుంచి వచ్చి మా ఇద్దరిని ఇది చేస్తున్నాడు. మరి మీరు ఎక్కడి నుంచో వచ్చారా మమ్మల్ని అడుగుతున్నారా? అది లెక్క. అట్టాగే విమర్శిస్తారు. నిన్ను నేను, నన్ను నువ్వు, పదవిలో ఉన్నవాడు ఆడిని ఈడికెళ్ళక ఈయన ఆడికెళ్ళక ఇట్లా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి 15,000 ఇచ్చేవాళ్ళమే, డ్వాక్రా మహిళలకి అలాగే చెయ్యి ఉన్నాడుగా, ఎత్తా ఉండేది అయిపోయిందిగా. ఇంకా ఆయన ఏమిస్తాడు? ఆయన మనకులాగా కూకోవడమేగా ఎక్కడోకక్కడ. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెడితే అప్పులు పాలు చేశారంటున్నారు. మరి ఇప్పుడు అనుకుంటుంటారు, అనుకోకుండా ఎందుకుంటారు? ఇప్పుడు మా వాడు లక్ష అనుకుంటా, సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి లక్ష అంట. వాళ్ళు అనుకుంటున్నారు అట్లాగే అనుకుంటారు. తిన్నాడు తినకపోయినా అంటారు. కానీ నన్ను ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ పై కొన్ని కామెంట్లు చేశారు. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నారేమో కానీ అవి మనకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అలానే జరిగిందంటారా? మరి అవన్నీ మనకు తెలియదు అంత లోతు. కాకపోతే టీవీ వార్తలకు కూసేపే అంట, ఎంతసేపు విన్నాం. అది కూడా ఏది అది ఒకటే అంట, ఈ జగన్దే అంట, కానీ ఊరిది ఎందు వార్తలు కూడా అది అవి కూసేపి అంట కొత్త అంతే. కాదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మీరేం చెప్తారు? మేము ఒకటి వేస్తుంటే 2 ఏళ్ళకి వెళ్తుంటే ఇంకేం చేస్తాం? గెలవక అలా జరగట్లేదు, అన్నీ క్రమబద్ధంగానే జరిగినాయి అంటున్నారు కదా. మరి లేదయ్యా, నీకు తెలుసు నాన్న, నీకు తెలీదా? కాదండి, వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటున్నారు కదా. ఇక అవన్నీ అధికారంలోకి వచ్చిందో పోయిందో ఇవన్నీ మాకు తెలీదు.